వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు చెట్లు చూపిస్తానండి. పొనగంటి కూర. మీకు ఇదేమో కరివేపాకు అండి తెచ్చాము, చాలా బాగుంది కదా. మొలక తెచ్చాము, మనం నాటుకుందాం వేరే దాంట్లో. పాలకూర కూడా విత్తనాలు వేసుకుందాము. వంకాయ, పాలకూర, సోరకాయ ఇవి విత్తనాలు తెచ్చాము, మనం వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా చూపిస్తాను. ఒక్కొక్కటి చెట్టు పొనగంటి కూర అప్పుడు చూసారు కదా మీరు. అవి నేను మధ్య మధ్యలో కట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇదేమో తులసమ్మ, తులసి చెట్టు. ఇది విత్తనాలు తులసి చెట్టుకు విత్తనాలు వచ్చినాయి అనమాట. ఆ విత్తనాలన్నీ వేసాను. ఎంత బాగుంది, క్యూట్గా. ఎంత మనకు పుదీనా లాగా వచ్చేసింది, అంత గుబురోలే. పుదీనా చెట్టు ఇప్పుడు మనం చూస్తే పుదీనా చెట్టు అనుకుంటారు దూరం నుంచి చూస్తే, కానీ ఇది తులసమ్మ. మొలకలు అంతా మొలకలు వేసాము, అన్ని ఏరు వచ్చినాయి అనమాట. చాలా బాగుంది కదా. ఇలా చాలా ఏర్స్ ఉన్నాయి అనమాట. నేను బాగానే ఎత్తులుంటే మొత్తం పోసాను. దేవుడికి సపరేట్ చెట్టు ఉన్నది. ఇదేమో మేము మొలకలు మళ్ళీ మనకు అవసరపడతాయి కదా ఎప్పుడన్నా అని వేసాను. మనకి ఎప్పుడన్నా మళ్ళీ ఆకులు కూడా తెంపి మనం తింటే కూడా మంచిది, తులసమ్మది కాబట్టి. మనకు జలుబు అనేది కూడా తగ్గుతుంది, దగ్గు జలుబు. లేదండి, ఇది పక్కన పెట్టేస్తున్నానండి. చాలా క్యూట్గా ఉంది కదా. సైడ్కి పెట్టేద్దాము. ఇవన్నీ పొనగంటి కూరదండి. అప్పుడు పొనగంటి కూర నేను తెంపాను కదా, అన్నీ కట్ చేసుకొని ఏరు చేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఏరు చేసినాయి. మార్కెట్లో మామూలుగా కొనుక్కొచ్చుకున్నాను. మార్కెట్లో అంటే మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు ఏరు ఉండదు కదా, మామూలుగానే ఇస్తారు కొమ్మలుగా ఉట్టిగా. అవి నేను మళ్ళీ వాటర్ బాటిల్లో పెట్టేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా చేసుకున్నాను. ఇది ఒకటి వచ్చినప్పుడు ఒక చెట్టు వచ్చిందనమాట మాకు. ఒక చెట్టు వస్తే మళ్ళీ మేము కట్ చేసుకొని మళ్ళీ కూర అంతా ఆకంతా దింపేసుకొని ఇంకో బాటిల్లో పెట్టేసుకొని ఇంకోటి అట్లా అన్నీ అట్లనే చేసుకున్నాను. ఈ తొట్లే అన్నీ అవే. ఇంకా చేయాలని ఉన్నాయి కానీ ఎందుకంటే బాల్కనీలో ఎక్కువ మనకు ప్లేస్ ఉండదు కదా, అట్లా అని నేను చేయట్లేదు. ఇందులో ఏందో వచ్చినట్టుంది. ఇది గడ్డి మనసుందండి. ఇలా గడ్డి కాదు, గడ్డి. ఇది గడ్డి మొలిసిందండి. ఇదంతా గడ్డి మొలిసింది. అప్పుడప్పుడు ఇది గడ్డి మొలిసిందండి. ఇంకో తొట్టిలో కూడా పెట్టాను నేను గడ్డి, అది కూడా ఇలాగే ఉంది. అంటే ఎందుకంటే మనకు గ్రహణం పట్టినప్పుడు మనకు పనికి వస్తుంది కదా అని నేను ఉంచేసాను. ఎప్పుడైనా మనం ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకోవచ్చు, పచ్చగడ్డి వేస్తే అట్లా మనకు అలా ఉన్న పదార్థాలు ఖరాబ్గా అంటారు కదా, అట్లానే నేను ఉంచేసాను. ఇది బయటకు ఏం తెచ్చుకుంటామని అట్లా ఉంచేసాను. ఇది ఒకవేళ మనం తీయాలనుకుంటే నేను ఇక్కడికి నుంచి కట్ చేస్తాను. అంత పెద్దగా వస్తే పడిపోతుంది కదా, ఇట్లా కట్ చేస్తున్నాను. అలా ఎయిర్ అనేది ఉంటుంది కదా, మళ్ళీ వస్తుంది అనమాట. ఇదే ఇంత వచ్చిందండి. ఇది కూడా తెంపాలి, మళ్ళీ తెంపనికి వచ్చిందనమాట. అన్నీ ఈ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకోటి చూస్తాను. ఇది కూడా ఉంది. అంతా దగ్గర పెట్టేశాను. ఇవన్నీ విడివిడిగా ఉండే, ఒక్కొక్క తొట్టులో ఉండే, అన్నీ తీసేసి ఒక దాంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఎక్కువ తొట్లు ఉండే అనమాట. ఎక్కువ తొట్లలో అంతా ఎందుకని బాల్కనీలో పట్టట్లేదు అనమాట. అన్నీ మళ్ళీ ఇక్కడ దగ్గర పెట్టేస్తాను. మళ్ళీ అందుకే ఇంకా మంచిగా గుబురోలు వస్తుంది అనమాట. ఇది కూడా ఇవన్నీ మళ్ళీ ఆకులన్నీ తెంపుకోవాలి. ఇదంతా కట్ చేసుకొని మళ్ళీ ఒక రోజుకి అవుతుంది అనమాట. మనకి 4 తొట్లది. ఎందుకంటే ఇవంతా కొమ్మలు మనం వాడుకోము కదా, ఆకాకే వాడుకుంటాం అనమాట. ఈ కొమ్మలు మళ్ళీ ఏరు చేసుకుంటే మళ్ళీ ఏరు వస్తుంది అనమాట. కానీ ఎక్కడ పెట్టాలో తెలియక అసలు ఏరు చేయట్లేదు. ఎందుకంటే 4 తొట్లలో ఇదే ఉంది. ప్లేస్ ఇంకెక్కువ ఉంటే బాగుండు, కానీ అక్కడ వంటింటికి పెడితే రావట్లేదు. చూస్తున్నాను కానీ అక్కడ పెట్టితే కొంచెం డల్ అయిపోతున్నాయి చెట్లు మొత్తం. ఇక్కడ పెడితేనే ఉంటున్నాయి మంచిగా. ఇక్కడ తూర్పు దిక్కు అనమాట. ఇక్కడ మంచిగా ఉంటుంది ఎండ, అక్కడ కొంచెం ఉంటుంది కానీ ఎందుకు అక్కడికి అంత కొంచెం ఎండ సరిపోవట్లేదో ఏమో. అక్కడ పెట్టగానే డల్ అయిపోతున్నాయి చెట్లు. ఇక్కడ పెడితే బాగుంటున్నాయి. ఇక్కడ మంచిగా ఫుల్ ఎండ ఉంటుంది అన్నమాట.
ఇది ఇంకో చెట్టు అండి. అంత దగ్గర దగ్గర పెట్టేసాను, అందుకే ఇంత గుబురోలా వచ్చిందనమాట. వేరే తొట్టాలకించి కూడా చిన్న తొట్లలో కూడా ఉండే అనమాట, అన్ని తొట్టాల నుంచి తీసి పెట్టాను. ఇంత మంచిగా వస్తుంది చూడండి. మనకు బయటకు పోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే మనం పండించుకుంది కాబట్టి మనకు ఎంజాయ్ ఉంటుంది కదా. కొంచెం మన కూర మనం చేసుకుంటే కొంచెం ఎట్లయినా మనం చేసుకున్నప్పుడు ఎట్లుంటుంది, మనకు అట్లా తోడుగా ఫీల్ అవుతాం అనమాట. అబ్బా మన కూర తింటున్నాం, మనం చేసుకున్నదని, మనం పెంచుకున్న కూర తింటున్నాం కదా అనేది అట్లా నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్ అది. ఇదంతా పడిపోతుందండి, ఇది పొడుగు పెరుగుతుంది, ఊకనే లైట్ వెయిట్లు ఉంటుంది అనమాట. పడిపోతుంది, పొడుగు అయిపోయింది కదా, ఇలా పొడుగు కాగానే లైట్ వెయిట్లో పడిపోతూనే ఉంటుంది అనమాట. ఇది స్టిప్గా ఉండదు కొమ్మ. అట్లా ఇదంతా కట్టుకోవాలి, ఇట్లా ఏదైనా థ్రెడ్ కట్టుకోవాలి. ఇట్లా థ్రెడ్ కడితే ఇట్లా స్టిప్గా నిలుస్తుంది, లేకపోతే వదిలేస్తామంటే పడిపోతూనే ఉంటుంది అనమాట. ఇది కూడా 4 తొట్లు అండి. ఇది 4వ తొట్టి. ఇంకా చేయాలని ఉంది నాకు, ఇదంటే చాలా ఇష్టం కూర అంటే. మళ్ళీ మన కళ్ళకు కూడా మంచిది. అట్లా మన స్కిన్కైనా, హెయిర్కైనా, మన కళ్ళకైనా, దేనికైనా ఆకుకూరలు ఇక మనకు పనికొస్తాయి కదా, దేనికో ఒకదానికైనా పనికొస్తూనే ఉంటాయి ఆకుకూరలు అనేది మనకు. ఆకుకూరలు అనేది మనకు బ్లడ్ కూడా మనకు పనికొస్తుంది కదా, బ్లడ్ కూడా మంచిగా వస్తుంది. బ్లడ్ లేని వాళ్ళకు కూడా మంచిగా బ్లడ్, ఆకుకూరలు తింటే మంచిగా బ్లడ్ వస్తుంది. ఇదండి ఆకుకూరలే ఇవేనండి. పాలకూర ఉండే, మళ్ళీ ఏం కూర అది, పాలకూర, సుక్కకూర, దుబ్బబజ్జీల కూర ఉండే, కానీ పావురాలు తినేసినాయండి. అన్ని పావురాలు వచ్చినాయి. ఇప్పుడేమో మేము నెట్టులాగా పెట్టించుకున్నామండి. ఇది ఇలా పెట్టించుకున్నాము నెట్టు, పావురాల కోసమే పెట్టించాను ఇది. ఇప్పుడు పావురాలు రావట్లేవు, అందుకే ఇప్పుడు నేను ఆకుకూరలు తీసుకొచ్చాను, కానీ అక్కడ అన్నీ కరెక్ట్గా లేవు, ఆకుకూరలు అన్నీ లేవు. వెరైటీ అన్ని షాప్ బంద్ ఉన్నాయి. అవి అక్కడ చెట్ల దగ్గరికి పోతే అన్ని షాప్ బంద్ ఉన్నాయి. ఒకటే తెరుస్తుంటే అక్కడ తెచ్చాను, ఉన్నాయి తీసుకొచ్చాను. ఇక మళ్ళీ చూస్తాను. ఇప్పుడు మళ్ళీ పాలకూర ఒకటి దొరికింది, సుక్కకూర దొరకలేదు. మళ్ళీ నాకు అవి దుబ్బబజ్జీల కూర కూడా దొరకలేదు, కానీ ఉంటే బాగుండేదని అనిపించింది, కానీ లేకుండే అక్కడ. కరివేపాకు మొలక తీసుకొచ్చానండి. కరివేపాకు అంటే నాకు ప్రాణం, మీకు తెలుసు కదా. నేను అంటే కదా కరివేపాకు నాకు ఇష్టం. కరివేపాకు అయినా, కొత్తిమీర, పుదీనా. మనకైతే పుదీనా, కొత్తిమీర లేకున్నా కూడా కరివేపాకు లేదు నాకు వంట చేస్తే అంత ఎటో అవుతుంది. ఇక వంటింట్లోకి పోతే నాకు ఇది లేనిది వెలవెల పోయినట్టు అవుతుంది అనమాట. ఇది కంపల్సరీ ఉండాలి, ఎల్లిగడ్డ ఇది కంపల్సరీ ఉండాలి, పచ్చిమిర్చి, ఈ 3 మాత్రం నాకు మెయిన్ ఉండాలి. ఏ మసాలా లేకున్నా పర్వాలేదు, ఇవి ఉండాలి నాకు. అట్లా ఇది ఎక్కువ ఎప్పుడు పెట్టినా వస్తలేదు, ఊరికైనా వద్దు. ఎందుకంటే ఎప్పుడు మనం జర తాకొద్దంట వీటికి, జర అది తాకకుండా కూడా పోతుంది ఎందుకో. మరి ఇవి ఎక్కువ ఉండయా మరి ఎట్లా నాకు కూడా తెలియదు. ఇంత మొదలుసారి నేను మామూలుగా మొలక మా ఇంటి నుంచి తీసుకొచ్చాను, కానీ కొంచెం పెరగంగానే పోయింది. మళ్ళీ పెద్దది మళ్ళీ ఒకటి తీసుకొచ్చుకున్నాను. సరే చూద్దాం, మళ్ళీ పెద్ద అయితే మీకు కంపల్సరీ మళ్ళీ చూపిస్తాను, సరేనా. ఇది మనం పెట్టుకుందాం మళ్ళీ, ఇప్పుడు వేరే దాంట్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇట్లా ఇచ్చిర్రు అనమాట. ఇది ఇప్పేసుకొని మనం ఒక తొట్టిలో పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఇది ఇందులో కూడా నేను చామగడ్డలు వేసానండి. ఇది చామకూర ఆకు ఇంత పెద్దగా అయినుండే తెంపాను ఒకరోజు, కానీ తొట్లు లేవు ఇప్పుడు నాకు. ఇప్పుడు నేను కరివేపాకు పెట్టుకోనికి తొట్టి కావాలి, అందుకే తీసి చిన్న తొట్టిలో పెడతాను. ఇవి ఇప్పుడు మట్టి తీసేస్తున్నాను, ఇదంతా కింద పెట్టేస్తాను. ఇది మట్టి తీసేస్తున్నాను. ఇది మెల్లంగా గడ్డలు తీసేస్తాం మెల్లంగా. ఇది చిన్న తొట్టిలో పెడతాను, పక్కకు పెట్టేస్తున్నా. ఇది మళ్ళీ మొత్తం ఇచ్చేస్తే అంతా ఇచ్చుకోపోయినట్టు అవుతుంది, అది అట్లనే ఉంచుదాము. ఇంకో చెట్టు కూడా తెచ్చాం.
చేతిలో నచ్చి ఇది కూడా తీస్తున్నానండి. ఇది కూడా చిన్న తొట్టిలో పెడతాను. తొట్లు లేవు అనమాట, చిన్న తొట్టిలో పెట్టేస్తాను. పెద్ద తొట్టి లేదు. తొట్టి తీస్తావా? చిన్న తొట్టిలో ఏమన్నా ఉన్నాయేమో. ఇందులో వేసేసుకున్నాం. ఇందులో కరివేపాకు పెట్టేస్తాను, ఎందుకంటే తొట్లు లేవు ఎక్కువ. మంచిగా రంధ్రాలు కొట్టి పెట్టాము. మంచిగా పొడి పొడి చేస్తాము. పెట్టేనా ఇప్పుడే? ఇది మట్టి వేసి ఇట్లా పెట్టుకోవచ్చు. కొంచెం ఇట్లా మట్టి దిగడానికి. కింద కొంచెం ఇట్లా అన్నట్టు చేసి విట్టుగా ఉంది. ఉండే పెట్టేసేలా కూడా ఇవాళ ఎట్లా తాగుతుంది? నాంతదా ఇది? నాన్న ఇట్లా ఇట్లా చేతితోనే తీయాలి. పోతలే వస్తలేదు, కొడుతూ వస్తుంది కదా. వద్దు కొట్టకపోతే ఇందులో మళ్ళీ పెట్టేసిన చెట్టు మళ్ళీ మట్టి వేసుకుందాము మంచిగా. చూద్దాం ఈసారైనా ఏనుకుంటుందో చూద్దాము. అందుకే పెద్ద దాంట్లోనే పెట్టాము. చిన్న తొట్టిలో పెట్టలేదు. చిన్న తొట్టిలో పెద్దగా ఉంటుంది కదా చెట్టు ఇది, కానీ చిన్న తొట్టిలో పెట్టాము. పెద్ద తొట్టిలో పెట్టుకున్నాను. దీనికి ఇదైతేనే మంచిగా సెట్ అవుతుంది. మంచిగా రంధ్రాలు కూడా ఉన్నాయి కింద ఒక ప్లేట్ పెట్టేసుకుంటే అయిపోతుంది. వాటర్ పోసి కింద కారిపోతుంది. అది ఎన్న పెట్టిందా? మధ్యలో ఉంది. సైడ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏం కాదు, మధ్యలో ఉంది. ఇది కట్టెనా? అది సపోర్ట్గా కట్టెనా? ఇదిగండి. కొన్ని వాటర్ చల్లుకోవాలి. తర్వాత వాటర్ కొంచెం చల్లితే మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా సైడ్కి పెట్టేసుకుందాము. దీంట్లో ఏమో అదే చెట్టు పెట్టినాయి కదా, గంగవాయి కూర మనం పెట్టినాయి కదా. బాగా చెవులు ఇట్లా అంటున్నాయి. నాకు ఆ సౌండ్కి పళ్ళు గంగవాయిల కూర పెట్టిండ్రా? ఇది వస్తుంది కదా ఉండని. ఇది గంగవాయిల కూర మొలక పెట్టానండి. సన్నగా వస్తుంది అనమాట. చాలా పెట్టాను చెట్లు, ఒత్తుగా పెట్టాను. ఇది గంగవాయిల కూర అండి, ఒత్తుగా పెట్టాను. మొన్న నేను బయటకెళ్ళి తీసుకొచ్చామన్నమాట. గంగవాయిల కూరది మొలక లేదన్నారు. నిన్న విత్తనం కూడా అడిగితే లేదన్నారు. ఇక మార్కెట్లో మామూలుగా కూర కొనుక్కొచ్చాను. కూర కొనుక్కొచ్చినప్పుడు అంత ఆకు తెంపి మొలకలన్నీ పెట్టాను. కొన్ని సన్నగా లేస్తున్నాయండి. చూద్దాము. ఇది చూసినాక మంచిగా మనకు ఏనుకుంటే నీకు మళ్ళీ చూపిస్తాను. ఇది సన్నగా అయితే లేస్తుంది. పాపం దీన్ని ఏమనొద్దు, అట్లనే పెట్టేసుకుందాము. ఎందుకంటే 3 మొలకలు వచ్చినాయి అనమాట. మనం 3 మొలకలైనా మంచిగా లేచిందంటే ఇంత చెట్టు వచ్చేస్తుంది మనకి. ఇంత కూర అయితే మంచిగా మన పప్పులకు వస్తుంది. ఎందుకు వేస్ట్ చేయొద్దు. చూద్దాం. అది ఒకటి ఉంచి ఇంకా వెరైటీ చూద్దాము. ఇందులో పుదీనా ఉందండి. పుదీనా పెట్టాను కానీ చిన్నగా అనిపిస్తుంది ఇందులో గ్రీన్గా. చూద్దాము. ఇది కూడా
ఇది కూడా మంచిగా అయితే మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ గంగవాయల కూర ఇది. దీన్ని కూడా ఎందుకు మనం ముట్టాలని అనుకుంటున్నా. సరే చూద్దాం, మరి కొన్ని రోజులు చూస్తే అది కూడా ఏంటి, ఎందుకంటే గ్రీన్ కలర్ కనబడుతుంది, చిన్న ఆకు కనబడుతుంది చూడండి, అది ఏనుకుంటుంది. దీన్ని కూడా సైడ్కి పెట్టేస్తున్నామండి. మనం ఇప్పుడు ఆకుకూరలు వేసుకుందాం. తొట్లో మట్టి తీసుకురావాలి, సంచి తీసుకొస్తాం. మరి కాదు కదా, ఇందులో సంచిలో మట్టి పోసి పెడతానండి నేను. ఎప్పుడన్నా అవసరం పడతాయి కదా, ఎండిపోయినాయి ఉండే కదా అప్పుడు అన్ని నిండుగా పాలకూర చెప్పండి ఎండిపోయాయి కదా, ఇందులో నింపేసి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ అవసరం పడుతుంది. ఇదంతా కొన్న మట్టేనండి, ఇదంతా కోకాపేట అన్ని కల్పిస్తారు కదా మనకు మట్టి అంతా. ఇందులో వేసుకుందాము. ఒకటి కాదు ఉందా నీకు అక్కడ సైడ్ చిన్న ఉన్నాయి. ఇందులో కూడా వేసుకుందాం. దాంట్లో ఏం పెడతాం? పాలకూర పెడతాం. అవి సీడ్స్ వచ్చినావా? ఇక్కడెక్కడ దాని మీద పెట్టినా పాలకూర తీసుకున్నాం. సైడా దాని అవార్డు కత్తెర తెస్తాను ఎప్పటి నుండి. అంటే మనం పాలకూర వేసుకుందాం. ఇప్పుడు ఈ పాలకూర మాకైతే మాకు మంచిగా మాకు టైంకి మంచిగా ఇచ్చింది. ఒకసారి కూరగాయ లేకపోయినా మనం ఆకుకూరతో ఎన్నైనా చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఆకుకూరలు కంపల్సరీ ఉండాలి. పైన ఆడబెట్టు. ఎందుకంటే పాలకూర ఇవన్నీ లేవు, నాకు కొంచెం బాధగా ఉంది. ఇంకా మళ్ళీ తెచ్చుకుందామని తెచ్చుకున్నాను. ఇందులో వేసేసుకుందాము. ఈ 2 తొట్లలో వేసేసుకుందాము. ఇవి 2 దొరికినాయి. పాలకూర కూడా 2 అన్న, ఇంకెక్కువ కావాలని అన్న. ఎప్పుడైనా మనకు అవసరానికి వస్తాయి కదా అనుకుంటే 2 దొరికినాయి, అయిపోయినాయి అన్నారు వాళ్ళు. చాలు, ఇంకొక తొట్టిలో వేసుకుందాం. పైన మట్టి వేసుకుందాం. ఇది కనబడకుండా మట్టి చల్లేసుకుందాం. స్ప్రింకిల్ చేస్తే వీటిలో వేద్దాం. చాలు, ఎందుకంటే ఎక్కువ బరువు పెట్టినా కూడా మొలక రాదనమాట. అందుకే లైట్ వెయిట్లో చల్లాను. ఇందులో కూడా మనం వేసుకుంటాం. ఇందులో కూడా మొత్తం వేసేస్తున్నాను. ఒక ప్యాకెట్ విప్పాను కదా, అందులో సగం వేసాను. ఇందులో కూడా సగం వేసుకున్నాము. ఇందులో కూడా పొడి పొడి జల్లేసుకుందాం.
మట్టి. అసలు కదా ఏం చెట్టు ఇంకా తీగ ఏం కాపుతుంది అసలు ఏం పెట్టినా దాంట్లో కూడా సేమ్ అదే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అది అదే వస్తుంది. ఏంటి ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పినావు కదా గడ్డి అని, అది గడ్డి కాదేమో, దీంట్లో కూడా అట్లనే ఉందిగా. గడ్డి దాకా బలంగా వస్తుంది అది. గడ్డి కానీ బలంగా వస్తుంది. ఒకసారి గిట్టే మొలిస్తే నేను పెట్టినా అవసరానికి వస్తుంది కదా అని. అది మళ్ళీ ఏంటిదనేది తెలుసు కదా, కిందికి ఏరి వీగితే ఏం లేదు, పట్టుదే. అలా నేనే పెట్టిన, పెద్దగా అయితే కట్ చేసిన. గీ తీగనే ఇక్కడ ఒక తీగ ఉంటుంది, అది ఏమో తీగ వస్తుంది. అలా ఏం తీగ గిట్లనే ఎత్తులేస్తా కదా. నేను ఒక దాంట్లో గ్రేప్స్ ఇత్తులు వేసిన. గ్రేప్స్ ఆ పెద్ద దాంట్లోనే వేసిన మొన్న. దీంట్లో వేసిన నేను కీర ఏదన్నా వేస్తే అవి కర్బూజా ఏమైనా ఉంటాయి కదా, ఇత్తులు వేస్తున్నా. గ్రేప్స్ ఇంట్లో కూడా వేసానండి, సైడ్ పెట్టేస్తున్నాను. చిన్న తొట్టి ఇచ్చాను, ఇటు సైడ్ ఉంది. ఏ తొట్టి ఓనియానండి, చిన్న తొట్టులు కూడా ఉంచుతాను. ఇవి కూడా చెట్లతోనే వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఏం చెట్లు తెచ్చామో కానీ చెట్లతోనే వచ్చినాయి. ఇదంతా ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఇది చెట్టుతో ఇవన్నీ 4 చెట్లతోనే వచ్చినాయి అనమాట. పడేయను అనమాట, ఏదైనా అవసరపడుతుంది కదా. ఇట్లా చెట్ల పిచ్చి కదా, ఏదైనా తెలుగు అవసరపడుతుందని ఉంచుతుంది. ఇది బాగుంది కదా క్యూట్గా. ఇది తీసేయి, దీంట్లో ఏమన్నా వేసుకో. అది ఆడ పెడుతున్నాం కదా, ఏమని ఏదో డెకరేటివ్ ఐటమ్ లాగా ఒక చెట్టు తెచ్చినాం కదా, అది ఎండిపోయింది మొత్తం. ఇక్కడ ఏం చేస్తాం మనది ఏదన్నా ఆకుకూర పడేసాడేనా అది మొత్తం పోయింది. ఇది ఏదో ఎండిపోయింది అంతా. ఒక చెట్టు ఎండిపోయిందండి, చెట్టు తీసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తాను. ఇంకా ఆన్లైన్లో బుక్ చేసాము, కానీ చెట్టు ఇదేం చెట్టు, మంచి చెట్టు అనుకున్నాము. ఇదంతా ఇలాగే ఉంటుంది, ఇట్లా వస్తుందని అనుకోలేదు. చెట్టు అసలు ఎన్ని రోజులు అయింది, ఇది అంతే ఉంది. పెద్దగా అయితే లేదు, మొత్తం ఎల్లో కలర్ వచ్చేసింది చూడండి, ఎండిపోయినట్టు. తీసేస్తున్నాను, కానీ కింద పచ్చగానే ఉన్నాయి. మళ్ళీ చూస్తే పచ్చగానే ఉన్నాయి కదా. చూద్దాం, చిన్న తోట చూద్దాము. ఇది చిన్న తోటలో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. వాటర్ పోతలేవా? వాటర్ బాగున్నాయి, ఇలా హోల్ లేనట్టుంది. పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇది కింద వేసేస్తున్నాం మొత్తం. మళ్ళీ అంతే కదా, వేసుకుంటాం. పచ్చగా అయింది ఇక్కడ. హోల్ లేకపోతే హోల్ పెట్టు దానికి. లేదో తెలియదు, అది వాటి రోజు వస్తాం కదా రావు. ఇక్కడ ఒక దానికైతే లేదు, ఏ చెట్లలో పోయిందో దీనికి లేదు. వాటర్ తక్కువ పోయాలి. హోల్ చేస్తాం. ఎట్లా చేస్తాం? స్క్రూ డ్రైవర్ కాల్చాలి. మనం ఇందులో కూడా వేసుకుందాం మట్టి. చూద్దాం ఏమేమి చెట్లు వేసుకుందాం. ఇందులో తోటకూర వేయాలనుకుంటున్నాను. తోటకూర ఉన్నది, ఇంకా గోంగూర కూడా ఉంది. తోటకూర గోంగూర 2 కలిపి వేసుకుందాం. ఎందుకంటే తొట్లు లేవు కదా ఎక్కువ. గోంగూర
ఇది తోటకూరనండి. ఇంకెక్కువ తొట్లు తెచ్చుకుందామన్నా కూడా పట్టట్లేవు అనమాట. మళ్ళీ అన్ని కింద పెట్టుడు అవుతుంది. జర కింద కూడా కూర్చునేటట్టు ఉండాలి. కింద కూడా కొంచెం కూర్చునేటట్టు కూడా మనకు ఉండాలని కింద పెట్టట్లేదండి. అంత సందడిలాగా ఉంటుంది కదా కింద కూడా పెడితే అని అవసరం ఉన్న కాడికే పెట్టుకుందాం అట్లా. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు మనకి ఇంటికి. కొంచెం వారానికి మనకు ఒక్కొక్క కూర ఇప్పుడు ఇది వేస్తున్నాయి కదా నేను. వారానికి ఒకసారి వచ్చినా చాలు. మనకు అన్నీ ఉంటాయి కదా, వారంలో 3 సార్లు అదొకటి చాలు. మనకు ఎక్కువ అవసరం లేదు. అంత వచ్చినా చాలు. మనకు 3-4 రకాలు ఉంటే మనం ఒక వీక్లో అన్ని వాడుకోవచ్చు. అదొకటి ఇక్కడ వేసుకుందాం మనం. చాలా మొత్తం వేసాను. సగం వేసి చుట్టూ ఎట్లా సుక్కకూర మధ్యలో పెట్టాను. మరి సుక్కగా రెండు ఒక ఇంటి కూర. మరి ఇప్పుడు అన్నిటికి తొట్లు కావాలి కదా. ఇప్పుడు ఇవన్నీ తొట్లు ఉన్నాయి కదా, ఇట్లా తొట్లు కావాలి. సరే, ఒక పక్కన అది పెట్టు, ఒక పక్కన ఇది పెట్టు. అది ఇక్కడ అది పెడదామంటున్నాం. ఇంకా కొంచెం వేస్తూ వస్తుంది. ఇక్కడ సగానికే వేస్తున్నానండి. ఇది తోటకూర సగానికే వేస్తున్నాను. ఇంకో సగము నేను వేస్తాను. ఎందుకంటే నేను తొట్లు లేవని చెప్పాను కదా. చూద్దాం ఇవి వస్తాయా రావా అనేది కూడా మనకు తెలియదు కదా. నేను ఎప్పుడు ఇవి వేయలేదు. వేరే ఆకుకూరలు అనేది చేశాను కానీ సుక్కకూర కొత్తగా తెప్పించాను. తోటకూర కూడా ఒకసారి వేస్తే రాలేదన్నమాట. ఇప్పుడు తెప్పించాను మళ్ళీ చూద్దామని. గోంగూర అండి ఇది. ఇది కూడా ఎప్పుడు వేయలేదు. ఎప్పుడైనా నేను మొలకలు తీస్తే ఎప్పుడు వేడుకుంటలేదు. కొంచెం వేడుకున్నట్టు చేస్తుంది, మళ్ళీ పోయి ఖరాబ్ అవుతుంది. సరే మనం విత్తులు వేసుకుందామని అనిపించింది. కొన్ని విత్తులు తెచ్చాను, ప్యాకెట్ తెచ్చాను కదా, ఇందులో వేసుకుందాము. చూద్దాం ఇది కూడా వేడుకుంటుందా ఏం చేస్తుందో. మనకి 2, 3, 4 అంతే చాలు. 1-2 వచ్చినా చాలు మనకి. ఇందులో మనకు 3-4 చెట్లు వస్తే మనకి మస్తు అవుతుంది. ఎందుకంటే ఇది మనము పెద్దగా వస్తుంది కదా చెట్టు, మనకు మస్తుగా అవుతుంది. చెట్టు పెద్దగా వచ్చేస్తుంది కాబట్టి ఆకులు అంతే మస్తు అవుతుంది మనకు. పైన మట్టి వేస్తున్నాను ఇదంతా. చాలు లైట్ వెయిట్లోనే వేస్తున్నాను. ఇందులో 2 ఆకుకూరలు వేసాను అన్నమాట. తోటకూర, సుక్కకూర 2 వేసాను. చూద్దాం అక్కడ అది మొలుస్తుంది, ఇక్కడ ఇది మొలుస్తుంది. ఇక్కడ అట్లానే వేసాను అన్నమాట. తొట్టు లేవు కాబట్టి. ఇందులో ఏం వేసుకుందాం? వంకాయ చెట్టు కూడా తెచ్చాము. ఒకసారి వంకాయ చెట్టు కూడా తీసుకొచ్చాను కానీ రాలేదు. చెట్టు చిన్నగా వచ్చింది కానీ అసలు పెద్దగా మొలవదు. అది చిన్నగానే ఉంది కథ అక్కడికే పోయింది. అది మొత్తం ఖరాబ్ అయింది అనమాట. సరే మరి ఇంకొకసారి చూద్దామని. వంకాయ అంటే నాకు కొంచెం వంకాయ కూడా పిచ్చాను అనమాట. వంకాయ ఇష్టం నాకు. సరే ఎందుకు అని వంకాయ కూడా తీసుకొచ్చాను ఒకటి. వస్తుందో రాదో తెలియదు కానీ ఏమో తీసుకొచ్చాము. ఏమి ఆకుకూర లేవు కదా, ఇక ఏదో ఒకటి తీసుకొచ్చాను. ఉన్నాయి తీసేసుకుందామని తీసుకొచ్చాను. ట్రై చేద్దాము. ట్రై చేస్తే తప్పలేదు కదా. ఇది వంకాయ ఎత్తులండి, ఇవి వేస్తున్నాను. ఒక దగ్గరనే వేసాను, మరి పెద్ద ఇక్కడ ఇట్లా చల్లలేదు. ఒక దగ్గర వేసాను, మధ్యలో కాకుండా. ఇంకో చెట్టు కూడా పెడతాను ఇందులో, ఎందుకంటే తొట్లు లేవు. ఇంకొక చిన్నది ఉంది, దాంట్లో అది పెట్టేసాయి. అది సోరకాయ పెట్టు. అది ఇంకోటి ఉన్నది కదా కాదు, ఇప్పుడు ఉన్నాయి కదా రేపు ఇక్కడ.
అందుకే చూసుకుంటే చేస్తాను. ఈ వంకాయ దాంట్లోనే నేను సొరకాయ కూడా పెడుతున్నానండి. చూద్దామని తెచ్చాను. సొరకాయ అంటే కూడా ఇష్టం నాకు. మనకు బాడీకి కూడా చలువ, మరి ఏ కాలమైనా మనం తినొచ్చు అని చెప్తాను కదా. సొరకాయ, బీరకాయ ఇట్లాంటివి, కీర ఇవన్నీ తినాలి. అందుకని సొరకాయ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఎన్ని వచ్చినాయో చూద్దాం. ఎన్ని వచ్చినాయి. ఐదారు ఇత్తులు వచ్చినాయండి. వేయాలి 5-6 ఇత్తులు అంటే 5-6 ఇత్తులు వచ్చినాయండి. మరి ఏది ఒకటి రెండు మొలుస్తుందో ఏమో అని వేస్తున్నాను. మళ్ళీ 1-2 వేసినా కూడా మొలుస్తుందో మొలవయో చూద్దాం. మరి అట్లా అన్నీ నేను వేస్తున్నాను. మొత్తం వేస్తున్నాను. 6 వచ్చినట్టున్నాయి అంతే. సరే చూద్దామని వేస్తున్నాను. కనీసం ఒక్కటన్నా మొలవలు సరే ప్లీజ్. ఎందుకంటే వర్షాకాలం కదా, మంచి పచ్చ సొరకాయలు కూడా మంచిగా అవుతాయి అన్నమాట. వేడుకోవాలి కానీ మంచిదే. మనకు అప్పుడప్పుడు ఒక్కొక్కటి వచ్చినా చాలు, వారానికి ఒక్కటి వచ్చినా చాలు. సైడ్కి పెట్టేస్తున్నానండి. అది కూడా ఇది అయిపోయింది, పక్కకు పడేసుకున్నాను. ఇంకేం చెప్పండి. అయిపోయిందా? అంతే. నీ వెనకాల చూడ అంతే కదా చెట్లు అంతే. అవి అల్లం చెట్టు అవన్నీ అంతే. అల్లము అవి అవి అలవీరా అలవీరా పెట్టుకుందామండి. చెట్లన్నీ అయిపోయినాయి. తొట్లు అయిపోయినాయి, మట్టి అయిపోయింది. ఈ తొట్లు అన్నీ అప్పుడు కూరగాయలు ఆకుకూరలు ఉంటే అన్నీ అయిపోతే మళ్ళీ నేను సంచిలో కట్టేస్తాను. మన కాడికి అవుతుంది అనుకో మట్టి. మనకు సరిపోతుందిలే. ఇది ఇందులోనే ఉండే. నేను వేరే పెద్ద తొట్టిలో పెట్టాను అనమాట. మా పాప కోపడ్డది, అంత చెట్టు అంతా ఖరాబ్ చేస్తున్నాం అన్నది. అన్నట్టే ఖరాబ్ అయింది. ఇటువంటి అటు పెట్ట ఖరాబ్ అయింది. ఇదంతా బాగుండేను. ఇక్కడ పెట్టుకుంటాం. ఇంకేముంది? ఈ తొట్టి అండి అల్లం వేసాను ఇందులో. ఎందుకంటే అల్లంకు వెడల్పు ఉండాలి. అందుకని నేను వెడల్పు తీసుకున్నాను. మనకు అవసరం పడుతుంది కదా అల్లం. మనం ఒక్కొక్కసారి మనకి ఇంట్లో అల్లం కూడా ఉండదు కదా. ఇట్లా ఇంట్లో కూడా మా పాప కూడా నేనైనా ఎప్పుడైనా అల్లం ఇట్లా తాగుతాం అనమాట. వాటరు అల్లం జీలకర్ర వేసుకొని వంటలకు అయిపోయినా కూడా ఒక్కొక్కసారి ఉండదు కదా మనకు అందుబాటులో, మనకు ఇంట్లో అయిపోతుంది కదా. నేను అట్లా అయిపోకుండా కొంచెం ఇందులో పెట్టేసుకుంటానండి. ఎందుకంటే అట్లా పెట్టుకోండి, మీరైనా పెట్టుకోండి. అయ్యో అయిపోయింది కదా అనేదానికన్నా కొంచెం ఎక్కువ మనం ½ కిలో పావు కిలో తెచ్చుకున్న దానికన్నా ½ కిలో తెచ్చేసుకుంటే ½ కిలో ఇందులో పెట్టేసుకోవచ్చు. మనం ½ కిలో మనం ఇంట్లో వాడుకోవచ్చు. అట్లా ఇది తెచ్చుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అట్లా నేను పెడతానండి. ఇది ఇలా చూడండి, తీస్తా. ఫ్రెష్గా ఉంది చూడండి. ఇవి మొలకలు వస్తాయి అన్నమాట. ఇక పచ్చగా వస్తున్నది, ఇక్కడ మొలకలు వస్తాయి. ఇందులో పెట్టేస్తానండి. కొంచెం పట్టేద్దాం. ఇక్కడ తీసాను కదా, మట్టి వేసాను. ఇంకా మట్టి వేసి పెట్టానండి. ఇది చాలా రోజులు అయ్యేసి అన్ని చెట్లు అన్నీ ఉండే. నేను మళ్ళీ ఇంకోటి ఇట్లాంటిది ఇంకొకటి ఖరాబ్ అయిన ఉండే. ఆ దాంట్లో ఉండే ఇట్లాంటిది ఇంకొకటి ఉండే అనమాట. అది ఇట్లా పగిలిపోయింది అనమాట. అదంతా తీసేవరకు అంత చెట్లన్నీ ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే అంతా చెట్లు తీసేసినాను. అంతా పైన చెట్టు అంతా కట్ చేసేసి అన్ని పీసెస్ మళ్ళీ ఇంకో ఈ దాంట్లో పెట్టానండి. అది పడేసాను. అందుకే ఈ చెట్టు లేదండి. ఎన్నో రోజులు అయింది, ఎక్కువ రోజులు అయిపెట్టి చెట్టు మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను.
అల్లం ఖరాబ్ అవ్వట్లేదు, మంచిగా ఉంది, నీట్గా ఉంది. మొన్న తీసుకున్నాను అప్పుడు ఇంట్లోకి లేకపోతే ఒక ముక్క తీసేసుకున్నాను. ఇట్లా మనకు అవసరానికి వస్తుంది అనమాట. మనం పోవాలి మార్కెట్కి పోయి మళ్ళీ తీసుకురావాలంటే కూడా కష్టం కదా ఒక్కొక్కసారి. అల్లం ఇదేం పుదీనా చెట్టు కదండి, ఇంతకు మొదలు తొట్లు సరిపోతలేవు. ఏమో పుదీనా వస్తుందో ఏమో అని అనుకుంటున్నాను, ఏమో డౌటే కానీ చూద్దాము, వస్తే మంచిదే. పుదీనా చెట్టు కూడా ఉండే, పెద్ద తొట్టిలో ఉండే, అదంతా ఖరాబ్ అయిందండి. నా దిష్టి కొట్టిందేమో, ఎందుకంటే అబ్బా మంచిగా అవుతుంది అన్నాను. మంచిగా ఇట్లా పెద్దగా వచ్చింది తొట్టిలో, అది ఖరాబ్ అయింది. మళ్ళీ పెట్టాను కానీ అది మంచిగా ఏనుకుంటలేదు, కానీ కొంచెం ఉన్నది, చూద్దామని అనిపిస్తుంది. ఒట్టిగా మళ్ళీ తీయబుద్ధి అవుతలేదు, మనసు ఒప్పుకోవట్లేదు పడేయాలని. సరే ఇట్లా పెట్టేసుకుందాం, చూద్దాం. ఇందులో మనము అదేద్దామని తీస్తున్నాను అనమాట. ఇదండి చామగడ్డ వేస్తాను. చామకూర కూడా మంచిగా మనకు ఆకుకూరలకు మంచి పని చేస్తే, పప్పు వేస్తే చామకూర వేసి మనం కొంచెం పులుసు పోస్తే బాగుంటుంది. ఎందుకు పాడు చేద్దామని ఇక్కడ ఇంకొకటి చిన్నది ఇక్కడ ముందు ఇది కూడా ఉందండి, ఇక్కడ పెట్టేసుకుంటాం. ఏమో అని పెట్టాను, ఇందులో పెట్టేసుకున్నాను. మరి చిన్నగా అవుతుంది కదా, ఈ తొట్లో పెడితే చిన్నగా అవుతుంది కదా అని ఇందులో పెట్టేస్తాను. ఇంతేనండి. ఇక ఇది మట్టి కొంచెం ఇంకోటి, నేను రోజు పూజ చేసే దాంట్లో అంత పెద్ద చెట్టు అయినా అంత ఖరాబ్ అవుతుంది అనమాట. అందులో మట్టి వేస్తానండి, అందులో కొంచెం మట్టి వేసుకుందాం. అక్కడ అంత తక్కువ ఉంది. ఇందులో వేసుకుందాం, మట్టి తక్కువ ఉంది. ఫోన్ ఇద్దాం, ఒకటి పెట్టేదైతే పెట్టేద్దాం. ఫస్ట్ కొంచెం కింద ఇవి మట్టి అనిపిస్తుంది కదా. అదే గ్రీన్ కింద పచ్చగా ఉందిరా, పైన ఇట్లా అనిపిస్తుంది కింద. అది కొన్ని రోజులు మళ్ళీ బయటనే ఉంచితే కొంచెం ఏమైనా ఇవ్వచ్చు. పడే బుద్ధి అవుతుంది, తీసి పడే బుద్ధి అవుతలేదు. పచ్చగా ఉందంటే మట్టి రోజు వేసిండ్రల్లా అయ్యా మిగులుతా అంటున్నా. అది తక్కువ అయిందంటే కదా సరే, ఇంకా కొంచెం వేసిన అనేసప్పటికైనా కొంచెం మంచిగా వస్తుంది చెట్టు. అలా మట్టిలో వేరుకుంటే సగమే ఉండే. ఏమైనా లైట్గా నీళ్ళు చల్దామా? ఇక తెస్తున్నాం కొన్ని అన్నిట్లో పోయాం. చిన్న చిన్న చామగడ్డలు కూడా ఉండే, మొన్న మార్కెట్లో తెచ్చిన వాడు ఉండే తేనా.
ఇందులో అంతా చామగడ్డ బుక్ చేస్తామండి. బుక్ చేస్తే ఇంత మంచిగా రాలేవు. ఎప్పుడు మంచిగా వచ్చేది, ఏమైంది ఈసారి మంచిగా రాలేదు. సరే ఉన్న కాడికైతే పెట్టేద్దాము, వస్తే వస్తాయి కదా. ఇందులో పెట్టేస్తున్నాము. అంటే బాగుండు, తొట్టు సరిపోవట్లేదు. చూద్దాము. ఇప్పుడైతే పెడుతున్నాను. కొన్ని పెట్టి అన్ని పెట్టేసుకుంటాను. వండనీకే రాదురా, కొన్ని పడేస్తా. కొన్ని మంచిగా బాగా ఉన్న కాడికి పెట్టేసిస్తున్నాను. పెద్ద తొట్టి అయితే బాగుండు, కానీ బెటర్ అయితే పెడదాము. తర్వాత చూద్దాం తొట్టి. ఒకవేళ మొలకలు మంచిగా వచ్చినాయంటే పెద్ద తొట్టికి మారుస్తాను. వచ్చినవి వస్తాయి, పోయినవి పోతాయి కదా. ఎందుకంటే ఇవి బలంగా లేవన్నమాట. అంటే తెలిసిపోతుంది కదా బలంగా లేవని. పడేయట్లేదు. అందుకే చెరువు వస్తుంది. మురిగితే విత్తనంలోక అది కూడా ఎరువే కదా, ఎరువులాగా తయారవుతాయి. అంతేనండి. తర్వాత అంతా నూకినాక మట్టి ఇట్లా వేద్దాము. కొంచెం మట్టి పైన వేసేస్తే అయిపోతుంది. ఇక్కడ కొంచెం కొంచెం అనుకుని తర్వాత కొంచెం వాటర్ చల్లుతున్నానండి, లైట్గా చల్లుతున్నాను. స్ప్రే లాగా చేస్తున్నాను, ఎక్కువ పడదు. ఇంకా పచ్చిగానే ఉంది మట్టి. ఇది కొంచెం ముందుట వస్తున్నాను, గట్టిగా అయింది పీస్ బాగా. అది అంతేనండి. అన్ని పైకి పెట్టేసుకుంటానండి. పైకి పెట్టేసినాక మళ్ళీ తీస్తాను. అంతే, పైకి పెట్టాలనుకుంటున్నాను. ఇది మా బాల్కన్ అండి. మంచిగా అంతా కనబడుతుంది. ఇక్కడ బాగుంటుంది. ఎండ కూడా బాగుంటుంది అన్నమాట. ఇందులో వేరే వంటింట్లో ఉంటుంది బాల్కన్లో. అందులో కొంచెం ఎండ వచ్చినా కూడా ఎందుకు చెట్లు మాత్రం ఖరాబ్ అవుతున్నాయి. కొంచెం ఎండ అయినా సరిపోతుందేమో అని అనుకుంటుంది, కానీ ఏమవుతుంది నాకైతే ఎప్పుడు వాళ్ళు పెట్టామని బంద్ అయిపోతున్నాయి. చెట్లు ఖరాబ్ అవుతున్నాయి. ఉందామండి పైన తులసమ్మని కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు చెట్టు కదా, ఇక్కడ పెట్టేస్తాను. ఉన్న ఆకుకూరలు కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఉన్న ఆకుకూర చెట్లన్నీ బాగున్నాయి కదా. ఇక్కడ పెడితే ఇంత బాగుంటున్నాయి. మళ్ళీ వంటింట్లో తీసుకువరకు అక్కడ బాల్కన్లో పెడితే మొత్తం డల్ అయిపోయినాయి. చెట్లు కూడా మొత్తం డల్ అయిపోయినాయి. దానికి ఏదైనా కట్టు క్లాత్ టైప్ లాగా ఇవన్నీ క్లాత్ కడతాయి, ఏదైనా థ్రెడ్ కడతానండి. ఇవన్నీ అన్ని పడిపోతున్నాయి. ఇట్లా అంతా ఒక దగ్గర వేసి ఇట్లా కడితే ఒక దగ్గరికి ఉంటాయి అన్నమాట. ఇక్కడ సైడ్ కూడా పెట్టేసుకుందాము. ఈ కరపాకు కూడా కింద పడుతుంది. ఇక్కడ పెట్టేద్దాం. ఆకుకూర పుట్లు లేవా, గిన్నెలు లేవు. ఇప్పుడు ఇందులో పాలకూర ఇట్లా వేస్తాం కదా, ఇందులో పెట్టేస్తున్నాము. ఇది మళ్ళీ మొలకలు వచ్చినాక చేస్తాను. ఎప్పుడు వస్తాయో చూద్దాం మొలకలు కూడా. ఇది కూడా పైన పెట్టేస్తుంది. అన్నీ ఇప్పుడు వేసుకున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఏం చెట్టు ఇదండి, ఎంత బాగా వస్తుంది చూడండి. ఏం వేసానో ఏమో నేను చెట్టు చూద్దాం, ఫోన్లో చూసి చెప్తాను ఇది ఏం చెట్టు అనేది. కానీ తీగ బాగా వాడుతున్నది, కానీ ఇంత మంచిగా వాడుతుంది కదా అని నాకు తీయాలనిపించలేదు. కీరాదా ఏదో అవే కీరాయిలకే ఏదైనా కీరా ఇట్లా ఏమైనా వేసానేమో. ఇత్తులు ఎప్పుడైనా ఏమైనా కోస్తా కదా, వీటిలలో వేస్తానన్నమాట అని అనుకుంటున్నాను. మరి ఏదో మరి తెలియదు, చూసాక చెప్తాం. ఫోన్లో చూస్తే తెలుస్తుంది కదా. ఇది కింద పెట్టేస్తాము అందాక.
ఇంకొకటి పెద్దది కదా ప్లేట్. ఇవాడు ఒకటి ఉంది పెద్ద ఇక్కడ ప్లాస్టిక్ ఉంది ఇక్కడ ఇవో ప్లాస్టిక్ ఇవో అదే ఇదంతా ఒక రోజు కడగాలండి. దుమ్మే ఉంది, ఇప్పుడు అవ్వట్లేదు. చాలా ఇప్పుడు టైం అయిందనమాట ఇవన్నీ చేసేవారు కదా. ఇంకోసారి మంచి కడుపుతానండి ఇదంతా. ఇది ఎక్కడ పెట్టాలో అర్థమవుతుంది. ఇంకా ఇది తీసేద్దాము. ఇది కూడా గడ్డి అండి, ఎంత బాగుంది చూడండి, ఏదో చెట్టు పెట్టినట్టున్నది. ఇది తీయలేదండి నేను. ఎప్పుడన్నా మనకు గ్రానం పట్టినప్పుడు అవసరం ఉంటుంది కదా, బయటకు వెళ్ళే అవసరం ఉండదు కాబట్టి ఇలాగే ఉంచాను. ఇట్లా ఉంటుందన్నమాట. ఒకవేళ మనం చెట్టు ఏం చూపిస్తుందాము. ఈరోజు చెట్లు ఇలా చేయించాను కదండి, విత్తనాలు కూడా పోసుకున్నానండి, అన్నిటికీ చల్లేసాను. ఈరోజు వీడియో ఇదేనండి. అంతా క్లీన్ కూడా అంతా చేశానండి మొత్తము. మళ్ళీ ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.